మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ ప్రాంతంలో 10 MLD సామర్థ్యంతో 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాలుష్య నీటి శుద్ధి కేంద్రంను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నుంచి, అపార్ట్మెంట్ల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయడం ఈ ప్లాంట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మురుగునీటిలో ఉండే హానికరమైన రసాయనాలు, దుర్వాసనలు, కాలుష్యాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ఎస్టీపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చెరువులు సరిగ్గా నీళ్ళు వస్తలేవని చెప్పినప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు SNDP నాళాలను పెట్టడం జరిగింది. రోడ్లపైన నీళ్లు పోకుండా నాళాలు కట్టేస్తే రోడ్లమ్మడి అట్లాగే చెరువులకు నీళ్ళు వచ్చేటట్టు SNDP నాళాలు కూడా తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. అట్లాగే తుక్కుగూడలో కూడా ఒక SNDP నాళ పెట్టుకున్నాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం దాంతోపాటు నాదర్పూర్లో కూడా ఒక SNDP నాళ పెట్టుకోవడం జరిగింది. అట్లాగే బాలాపూర్లో ఒక SNDP నాళ పెట్టుకోవడం జరిగింది. వీటిని కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో కాలనీలకు నీళ్ళు వచ్చి మునిగిపోవడం అట్లాంటి సమస్య లేకుండా ఉన్న నీళ్ళు, వర్షం నీళ్ళని కూడా చెరువులోకి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ SNDP నాళాలని కూడా సెకండ్ ఫేజ్లో ఉన్న SNDP నాళాలని కూడా ఈ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రిక్వెస్ట్ చేస్తాం. గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిటీ పెరుగుతున్న సందర్భంలో, బాగా జనాభా పెరుగుతున్న సందర్భంలో ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చెరువులలో కలిపేస్తూ ఉన్నారు, మూసిలా కలిపేస్తూ ఉన్నారు. కాబట్టి మూసిని ముందు ట్రీట్మెంట్ చేయాలంటే మూసిలో ఉన్న మురికి నీళ్ళని ముందు ట్రీట్మెంట్ చేయాలి అని ఆలోచనతో గతంలో STPలు కట్టాలనే పెద్ద ఉద్దేశంతో ముందు మూసి ప్రక్షాళన చేయాలంటే మూసిలో వెళ్తున్న మురుగునీరు ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే STPలు కట్టాలనేది గతంలో గౌరవ మంత్రి గారు KTR గారు ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని సిటీలో ఉన్న మూసి చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా దాదాపు 31 STPలు, దాదాపు 3,200 కోట్ల పైచిలకు అమౌంట్తో మొదలుపెట్టున్నారు. వాటిని పూర్తి చేసిన సందర్భం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రజలు చాలా మందికి కొన్ని గత ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే ఇనాగ్రేషన్ కూడా చేసినాం. కొన్ని ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్న సందర్భం. అదే సందర్భంలో మేమందరం కూడా మాట్లాడుతూ ఒక క్యాబినెట్లో మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉన్న వాటర్ని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం, మురుగునీటిని. కానీ తర్వాత మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఏవైతే రంగారెడ్డిలో, మల్కాజ్గిరిలో, బెడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయో, సంగారెడ్డిలో కావచ్చు, చుట్టుపక్కల జనాభా పెరుగుతుంది, కాలనీస్ వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ బాగా పెరుగుతున్న సందర్భంలో మరి అక్కడ కూడా అన్ని తీసుకెళ్లి డ్రైనేజ్లో కలుపుతా ఉన్నాము, కూపాలుగా అవుతా ఉన్నాయి. వాటికి కూడా ఒక సొల్యూషన్ తీసుకోవాలని మేము కోరినప్పుడు అక్కడ కూడా ప్రతి దగ్గర అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా STPలు కట్టాలి అనేది 2022లో ప్రపోజల్ DPR అంతా కూడా కండక్ట్ చేసి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. దాదాపుగా 39 STPలకి ఆ రోజే ప్రపోజల్ పెడితే అది ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ శాంక్షన్ అవడం జరిగింది. వాటిని టెండర్ ప్రాసెస్ చేసి మొత్తం గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులందరూ కూడా చాలా 1 year నుండి ల్యాండ్ చూస్తూ వాళ్ళు చాలా తీవ్రంగా గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం చేసి వాళ్ళకి అవకాశం దగ్గర మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపల మొదలు పెట్టకపోతే వెనక్కిపోతే అనే ఆందోళన మా అధికారులది. కాబట్టి దాన్ని ఈరోజు మొదలు పెడుతూ ఉన్నాం. తుక్కుగూడకు సంబంధించి 10 MLD అనుకుంటాను, 12 MLDకి సంబంధించి 25 కోట్లకు సంబంధించి ఇక్కడ STP కడతా ఉన్నారు. అట్లాగే జల్పల్లిలో ఉందానగర్, ఉందాసాగర్ మన చెరువు ఉంది కదా, పెద్ద చెరువు, అక్కడ కూడా ఒకటి కడతా ఉన్నాము. అక్కడ కూడా 23 MLDలది కడుతున్నట్టున్నారు. అట్లాగే మీర్పేటలో ఒకటి, సందచెరువు దగ్గర మొత్తము 60 MLD మురుగునీటిని శుద్ధి చేయాలి. అది మహేశ్వరం నియోజకవర్గంలో అనేది గతంలో పెట్టిన ప్రపోజల్ ప్రకారం 4 శాంక్షన్ వచ్చినాయి. 4 కలిపి 151 కోట్ల రూపాయలు 60 MLD మురుగునీటిని శుద్ధి చేసి మళ్ళీ చెరువులలో వదలడానికి అనేది. సో వీటిని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలి. ఎందుకంటే మనం మహేశ్వరంకి వెళ్ళి చాలాసార్లు అక్కడ విల్లాసాలు అందరు చెప్తా ఉంటారు, అక్కడ స్మెల్ వస్తూ ఉంది, ఇబ్బంది అవుతుందని. మన రావిరాల పెద్ద చెరువులు ఇప్పుడిప్పుడే మంచిగా ఉన్న చెరువుని మురికి నీళ్ళు పోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో మురికి కూపాలుగా తయారు కాకుండా ఉండాలంటే ఇవి గ్రౌండ్ చేయాలని ఆలోచనతో తీసుకున్న సందర్భంలో అధికారులు కూడా వీటిని చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే ప్రయత్నం మెట్రో వాటర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. సో దానికి లోకల్లో స్థానికంగా ఉన్న నాయకులందరూ సహకరించాలని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది మన కోసం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవి కాబట్టి వెనుక ఉండి వాటిని పూర్తి చేయించుకునే బాధ్యత మనది కూడా ఉంటుంది. స్థానిక మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు కూడా వాళ్ళకి సహకరించి వీళ్ళని తొందరలో పూర్తి చేయడానికి మనం అందరం సహకరిద్దాం, పూర్తి చేయించుకుందాం. ఈ ప్రాంతం చెరువులు ఉన్న కాడికి చెరువులు కానీ, కుంటలు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను.
ఎందుకంటే చెరువులు కుంటలకు సంబంధించి ఎఫ్టీఎల్ ఏదైతే మీరు ఫిక్స్ చేస్తా ఉన్నారో దయచేసి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి స్టోన్స్ పెట్టండి. మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఫండ్స్ లేకపోతే కానీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి మీరు స్టోన్స్ పెట్టకపోతే ఇష్టానుసారంగా విల్లాలు కట్టేస్తారు, లేకపోతే లేఅవుట్స్ చేసేస్తుంటారు, అమ్మేస్తారు. తర్వాత వచ్చి మనం ఎఫ్టీఎల్ అన్నాం అనుకో ఉన్నవాడికి నష్టం జరుగుతుంది. అట్లా నష్టం కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలకు ఉన్న ఈ చిన్న చెరువులు కుంటలన్నా కాపాడి ఇవ్వాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్టీఎల్ కూడా ఫిక్స్ చేసి దయచేసి స్టోన్స్ ఫిక్స్ చేయమని వాళ్ళని కూడా కోరుతా ఉన్నారు. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మా ప్రజాప్రతినిధులకి మా మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారం.